భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బేల్ ఈ షేరు ఎంత పైకి ఎదిగింది అంటే ఏడాదిలో 185% రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు కొనాలా అమ్మాలా చూద్దాం. Q4 FY25 ఫలితాలు స్టడీగా వచ్చాయి. నికర లాభం ₹504 కోట్లతో 4% పెరిగింది. రెవెన్యూస్ ₹8,993 కోట్లకి చేరింది, 9% యోవాయి గ్రోత్. EBITDA 14% పెరిగి ₹831 కోట్లకి చేరింది. మార్జిన్స్ 9.55% వరకు మెరుగయ్యాయి. అలాగే 50 పైసలు డివిడెండ్ కూడా ప్రకటించారు. ఒక పెద్ద హైలైట్ ఆర్డర్ బుక్ ₹1,35,000 కోట్లు. ఇది FY24 రెవెన్యూకి 6 రెట్లు. ఇటీవలి మెగా ఆర్డర్స్ రాయ్పూర్, మిర్జాపూర్ పవర్ ప్లాంట్స్, రైల్వే ట్రాన్స్ఫార్మర్స్, బోట్స్వానా థర్మల్ యూనిట్స్. FY26లో ₹80,000 కోట్ల ఆర్డర్స్ రావచ్చని అంచనా. అనలిస్టుల అభిప్రాయం కోటక్ సెల్ రేటింగ్ ఇచ్చి ₹115 టార్గెట్. 55% డౌన్ సైడ్ రిస్క్ హెచ్చరిస్తోంది. మిగిలిన నువామా, జేఎం ఫైనాన్షియల్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లాంటి బ్రోకరేజ్లు బై రేటింగ్ ఇచ్చి ₹281, ₹324 వరకు టార్గెట్లు ఇచ్చారు. రిస్క్ వర్సెస్ రివార్డ్ డెలివరీ స్లోగా ఉండటం గతంలో చూశాం. వర్క్ క్యాపిటల్ సైకిల్ చాలా హైగా ఉంది, కానీ గవర్నమెంట్ పేమెంట్స్ కాబట్టి డిఫాల్ట్ రిస్క్ తక్కువ. థర్మల్ పవర్ ప్రాజెక్టులు బూమ్లో ఉన్నాయి, అది బేల్కు పెద్ద పాజిటివ్. బాటమ్ లైన్ బేల్ ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. ఎగ్జిక్యూషన్ మెరుగైతే షేరు మరింత రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే కోటక్ చెప్పిన డౌన్ సైడ్ రిస్క్ నిజమవ్వచ్చు. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ సబ్స్క్రైబ్ చేయండి. బేల్ మీద మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి.